ఉప్పల్ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ల మధ్య కీలక మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ నిర్వహణపై ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా హెచ్సీఏ ఉప్పల్ మ్యాచ్ పై కీలక అప్డేట్ ఇచ్చింది. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10:30 వరకు సమయం ఉన్నట్లు పేర్కొంది. వర్షం నీళ్లను పూర్తిగా డ్రైన్ అవుట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేసేందుకు 100 మందికి పైగా గ్రౌండ్ మెన్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెచ్సీఏ సిబ్బంది, ఫ్యాన్స్ నిరుత్సాహపడవద్దని హెచ్సీఏ అధ్యక్షుడు అర్చనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇప్పుడు హెచ్సీఏ మరోసారి కూడా పిచ్ ని పరిశీలించింది. రాత్రి 10 వరకు కూడా 10:30 వరకు కూడా టైం ఉంది ఇంకా మనకి అని కూడా హెచ్సీఏ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ 10:30 కూడా మ్యాచ్ స్టార్ట్ అయితే 10 అవర్స్ కానీ, ఒకవేళ ఇన్ కేస్ 10:30 స్టార్ట్ కాకుండా 11 కి అయితే 5 అవర్స్ మ్యాచ్ అన్నా కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ప్లే ఆఫ్ కి చేరుకునే అవకాశం సన్ రైజర్స్ కి ఉంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా సన్ రైజర్స్ టీం ఈసారి చాలా దూసుకుపోతోంది. మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తోంది ఈసారి ఐపీఎల్ టోర్నీలో. అయితే ఈ రోజు అకస్మాత్తుగా హైదరాబాద్ లో భారీ వర్షం పడడంతో తాత్కాలికంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా అటు పిచ్ తో పాటు గ్రౌండ్ ని కూడా మొత్తం కవర్స్ తో కప్పేశారు. ప్రస్తుతం అక్కడ వర్షం కాస్త తగ్గడంతో గ్రౌండ్ ని మొత్తం కూడా ఆ వెట్ ఉన్న స్టేడియం ని మొత్తం పచ్చికనంతా కూడా స్టేడియం సిబ్బంది ప్రస్తుతం దాన్ని డ్రై చేస్తున్నారు. సో 10 గంటలకి మరోసారి అరౌండ్ 8:30కి ఎంపైర్లు వెళ్లి మరోసారి పిచ్ ని పరిశీలించనున్నారు. పిచ్ ని పరిశీలించిన అనంతరము ప్రస్తుతానికైతే హైదరాబాద్ సిటీలో ఒకవైపు వర్షం ఆగింది, మరోవైపు ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో ఒకవేళ వర్షం గిట ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వర్షం తగ్గిపోతే ఎంపైర్లు వెళ్లి 8 గంటలకు ఒకసారి పిచ్ ని పరిశీలించి పిచ్ పరిశీలించిన అనంతరం కూడా ఒక 20 నిమిషాలు సమయం తీసుకొని మ్యాచ్ ని నిర్వహించే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వారెవరూ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదని 10:30కి అప్డేట్ ఇస్తామని కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ తెలిపారు. సో ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఒక ఉత్సాహము, నిరాశ రెండు కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సన్ రైజర్స్ టీము మొత్తము ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్స్ లో ఫస్ట్ సీజన్ తర్వాత ఇప్పటి వరకు కూడా టైటిల్ గెలుచుకోలేదు. ఈసారి టైటిల్ గెలుచుకునే ఆలోచన రీతిలో కూడా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావెల్స్ హెడ్ ఓపెనింగ్ జతగా అభిషేక్ శర్మ ఇద్దరు ప్లే ఆఫ్ ఫస్ట్ 6 ఓవర్స్ లో చాలా బాగా రాణిస్తున్నారు. హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా ఎంటైర్ టోర్నమెంట్ లో కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున వీళ్ళదే ఉంది. మొదటి నుంచి కూడా అసలు బౌలర్లని చీల్చి చెండాడుతున్నారు. సిక్సర్లు, 4లతోని ఏకంగా 6 ఓవర్లకి యావరేజ్ గా 100-110 స్కోర్ కూడా చేస్తున్నారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈ రోజు చాలా కీలక మ్యాచ్. ఈ రోజు గెలిస్తే ప్లే ఆఫ్స్ కూడా వెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఆకస్మికంగా భారీ వర్షం పడడము, ఇంకో 2 గంటల్లో కూడా 6 గంటల తర్వాత కూడా మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి కూడా పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రకటించింది. ఇక సో ఇప్పటికీ కూడా ప్రస్తుతము ఇది రిలవెంట్ కంటెక్స్ట్. ఇన్ జనరల్ గా కూడా గవర్నమెంట్ కూడా రివ్యూస్ తీసుకుంటోంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి హెవీ రేంజ్ అనేది కూడా. సో మొత్తానికి ఈ రోజు మనకి హైదరాబాద్ లో హెవీ ఇప్పటి వరకు వర్షపాతం ఎంత నమోదైందని మనం చూసుకుంటే ఖైరతాబాద్ లో వచ్చేసి 51.3 మిల్లీమీటర్స్ లో వర్షం పడింది. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో, కుత్బుల్లాపూర్ లో 48 మిల్లీమీటర్లు, అలాగే రంగారెడ్డి షేర్లింగంపల్లిలో 40.8, అలాగే అల్వాల్లో కూడా 38, అలాగే గోల్కొండ వచ్చేసి 36.8, బాల్నగర్ వచ్చేసి 38, కూకట్పల్లి వచ్చేసి 35.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే షేక్పేట్ వచ్చేసి కూడా 35.5, సికింద్రాబాద్, కూకట్పల్లి ఏరియాలో సిమిలర్ గా 34.5 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికైతే వర్షం అయితే కాస్త తగ్గింది హైదరాబాద్ సిటీలో, కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఎక్కడ చూసుకున్నా కూడా. సో హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులు కానీ, క్రికెట్ అభిమానులు ఎవరు కూడా
నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని హెచ్సిఏ వర్గాలు చెప్తున్నాయి. మనకి 8 o'clock కి మరో అప్డేట్ వస్తుంది హెచ్సిఏ నుంచి. టాస్ కి వెళ్తారా, టాస్ కి పిచ్ ని పరిశీలించాక ఎంపైర్ లో టాస్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మనం అక్కడ స్టేడియం లో అయితే చూడొచ్చు, మొత్తము వెట్ గా ఉన్న స్టేడియం అంతా కూడా సిబ్బంది అక్కడ డ్రై చేస్తున్నారు. థ్రెడ్స్ తోని వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేస్తున్నారు. సో మనకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది సందీప్. శ్రీచరణ్, అంటే ఉప్పల్ స్టేడియం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సందీప్, ఉప్పల్ స్టేడియం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సందీప్, ప్రస్తుతము ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. వర్షం అయితే తగ్గిందని చెప్పుకోవాలి. మనకి పంజాగుట్టతో పాటు అమీర్పేట్, బేగంపేట ఏరియాలో అయితే వర్షం తగ్గింది. ఉప్పల్లో కూడా నాకు తెలిసి ఇంకో 5-10 నిమిషాల్లో కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. ఒక 2 గంటల క్రితం మాత్రము చాలా దంచి కొట్టింది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఈ చిరుజల్లులు కూడా అయిపోతే మనకి ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా ఒక అప్డేట్ వస్తుంది హెచ్సిఏ నుండి. డెఫినెట్ గా మ్యాచ్ ఆడే ఛాన్సే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా హెచ్సిఏ వర్గాలు చెప్తున్నాయి సందీప్. అంటే మళ్ళీ వర్షం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ వర్షం పడితే ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు? సో అదే హెచ్సిఏ ప్రెసిడెంట్ చెప్పినట్టు 10:30కి ఒక అప్డేట్ ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు మ్యాచ్ గిట మారుతున్న మధ్యలో రద్దు అయితే డక్వర్త్ లో ప్రకారం కానీ, లేకపోతే సరి ఈక్వల్ గా ఒక పాయింట్ అయినా ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఒకవేళ షెడ్యూల్ ప్రకారము 8 అన్న చోట 8:30కి స్టార్ట్ అయినా కూడా 20 overs మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ ఒకవేళ మధ్యలో వర్షం వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక కూడా డక్వర్త్ లో ఈ పద్ధతిలో అపోనెంట్ నెక్స్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కూడా ఓవర్లు కుదించి నెట్ రన్ రేట్ ఆధారంగా కూడా టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని బేస్ చేసుకొని కూడా టార్గెట్ ఇస్తారు. సో దాన్ని బట్టి కూడా మ్యాచ్ అనేది ఉంటుంది అనేది కూడా ప్రాథమిక అంచనా సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.